యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. సమాధి అనగా మృతిని మాత్రమే కాదు, పాపం, లోపాలు, బంధనాలు, బాధలన్నీ. దేవుడు మన ప్రాణాన్ని ఈ బంధనాల నుండి ఒక్కటే రక్షిస్తుంది. ఇది స్వేచ్ఛ, జీవనం మరియు జీవితంలో నిజమైన స్వతంత్రతకు సంకేతం. మనం ఎన్ని సమస్యలు, పాపాలు, మనసులోని బాధలు ఉన్నా ఆయన పవిత్ర రక్తము మనను విమోచిస్తుంది. కరుణాకటాక్షములను నీకు కిరీటంగా ఉంచు. కరుణాకటాక్షము అంటే ప్రేమతో, కృపతో చూసే దృష్టి. దేవుడు మన పాపాల పట్ల కరుణ చూపించి మన జీవితాన్ని గౌరవపూర్వకంగా, మహిమ గలవిగా మార్చాడు. కిరీటం అనేది రాజు గౌరవం, విజయాన్ని సూచిస్తుంది. ఇక్కడ దేవుడు మనకు ఈ గౌరవాన్ని కృపతో, ప్రేమతో ముద్రించాడు. మన జీవితంలో కేవలం సౌభాగ్యం కాదు, ఆధ్యాత్మిక మహిమ కూడా ఆయన కృపతో లభిస్తుంది. సారాంశం ఏంటంటే, దేవుడు రక్షకుడు, ముక్తిదాత మరియు ప్రతి విశ్వాసి యొక్క కిరీటకర్త. మన జీవితం కేవలం భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా కూడా విజయవంతం అవుతుంది. ఈ వచనం మనకు ధైర్యం, విశ్వాసం మరియు ధన్యవాద బుద్ధిని ఇస్తుంది. ఎప్పుడు దేవుని కృప దృష్టి మనపై ఉంది, మనను రక్షిస్తుంది, గౌరవిస్తుంది. ప్రార్థన. ప్రభువా, నా జీవితాన్ని మృత్యువు, పాపం, బాధల నుండి విమోచించినందుకు ధన్యవాదాలు. నీ కరుణా కటాక్షములను నా మీద కిరీటంలాగా ఉంచి నా జీవితం నీ మహిమను ప్రతిఫలించేలా చేయుము. ప్రతి అడుగులో నీ దిశ, నీ ప్రేమ, నీ కృపలో నన్ను నడిపించు. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.